ఆర్థిక వ్యవస్థ కఠినంగా ఉన్న హామీలు నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. రాజన్న సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సోనియా గాంధీ మాటకు నిలబడి తెలంగాణ ఇచ్చారని కేకే తెలిపారు. బీఆర్ఎస్ కు పట్టం కడితే వాళ్ళు చేసింది ఏమీ లేదని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఎంత కఠినంగా ఉన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచనల మేరకు ఒక్కొక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విదేశీ పర్యటన చేసి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని కేకే మహేందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే అబద్ధాల పునాదులపైన. అబద్ధాలనే ఆయుధంగా మలుచుకొని సెంటిమెంట్ను వాడుకొని ఆ రోజు తెలంగాణ యువతను, తెలంగాణ ప్రజానికాన్ని ఆవేశాలకు లోంచేసి అనేకమైన మాయమాటలు చెప్పి చాలామందిని, హరీష్ రావు గారు ఆత్మహత్య ప్రయత్నం చేసినందుకు కానీ అగ్గిపెట్ట మర్చిపోయారు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన ఆమరణ దీక్ష, కానీ జ్యూస్ తాగింది. వారు ఆదర్శంగా తీసుకొని చాలామంది యువకులు ఆ రోజుల్లో ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ తల్లుల యొక్క గర్భశోకానికి కారకులైంది. కానీ తల్లి సోనియా గాంధీ గారు ఏ మాట అయితే ఇచ్చారో, తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ యువత కానీ ఏ ఆశయాల కొద్దీ, ఏ ఆశయం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆశయాలను నెరవేర్చాలని చెప్పి కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం, మీ మనసులో మాట నాకు తెలుసు అని చెప్పి ఏదైతే తను చెప్పిందో, మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును పరంగా పెట్టి ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలు ఆ తదనంతరం జరిగిన ఎన్నికల్లో మోసపూరితమైన మాటలు, అబద్ధాలని నిజంగా ఆ రోజు నమ్మి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మా బతుకులు బాగుపడతాయో అని చెప్పి 2 పర్యాయాలు పట్టం కట్టినప్పటికి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఆ రోజు ఇంటికో ఉద్యోగం అని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి, ఇలా అనేకమైన హామీలు ఇచ్చారు. మోసపూరిత దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని చెప్పి అనేక బంధులు ప్రకటించి రాబంధుల్లా మారి తెలంగాణ ప్రజల పట్ల అప్రజాస్వామికంగా ఒక నియంతృత్వ నిరంకుశ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే మాదిరిగా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల అవినీతిమయమైన పరిపాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల పైతులకు అప్పును నెట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలపై నెట్టినాక ప్రజలందరూ కూడా గమనించారు. ఇవన్నీ కూడా కేవలం మాయ మాటలు, మోసపూరితమైన మాటలు. మా బతుకులన్నీ కూడా పీనం మీదికి పోయి పొయ్యిలబడ్డాయి కాబట్టి మా బ్రతుకులు మేము బాగుపరుచుకోవాలి, తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ, హరిజనులకు కానీ, గిరిజనులకు కానీ ఇవాళ అండగా ఉన్న పార్టీ, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ రాష్ట్రంలో 16 నెలల క్రితం యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో తెచ్చుకునేదారు. ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని సోనియా గాంధీ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి యొక్క సూచనల మేరకు ఏ హామీలైతే